ఇప్పుడు మనము గత కొన్ని వీడియోల నుంచి వాస్తు బోర్ పాయింట్లు జ్యోతిషం చెప్పుకుంటూ వస్తున్నాము. ఆ మూడు భాగాల్లోనే ఇప్పుడు జ్యోతిష్యంలో ఇప్పుడు రాసులు, నక్షత్రాలు, గ్రహాలు అంటే రాసుల్లో ఒక్కొక్క రాశిలో ఎన్ని రోజులు గ్రహాలు ఉంటారనేది తెలుసుకోబోతున్నాం. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమకర్నిశం అనేకదంతం భక్తానాయేకదంతముపాస్మహే. ఇప్పుడు మనం ఈ జ్యోతిష్యంలో ఏం తెలుసుకోబోతున్నామంటే గ్రహాలు రాసుల్లో ఎన్ని రోజులు ఉంటారు అనేది, గ్రహాలు వాటి కాలం ఎంత అనేది తెలుసుకోబోతున్నాం. ఇక్కడ గ్రహాలు వాటి కాలం ఎంత. గ్రహాలు వాటి కాలం. ఇప్పుడు నక్షత్రాలు రాసులు అనేది స్థిరంగా ఉంటాయి. అంటే వాళ్ళ భాగాలలో నక్షత్రాలు ప్లస్ రాసులు స్థిరంగా ఉంటాయి. ఈ రాసులు, నక్షత్రాలు అనేది స్థిరంగా ఉండను. అదేవిధంగా ఒకటోది సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రయాణించి అంటే ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలో పోవాలంటే 30 రోజులు పడుతుంది. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించే కాలం వచ్చి 30 రోజులు పడుతుంది. ఒక రాశిలో నుంచి సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి పోవాలంటే 30 రోజులు పడుతుంది. అట్లే రెండవది చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే కాలం వచ్చి 2.25 రోజు పడుతుంది. చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశి పోవాలంటే. కుజుడు 5 రోజులు పడుతుంది. మూడోది కుజుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే కాలము 45 రోజులు. అదేవిధంగా కుజుడు పోతానే బుధుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే కాలము 30 రోజులు. ఆది సోమ మంగళ బుధాంతనే గురువారం అంటే గురువు ఒక రాశి నుంచి పట్టే కాలం ఎంత వస్తుందైనా ఈయన 1 సంవత్సరం ఉంటాడు. ఈయన గురువు వచ్చేసి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి పోవాలంటే 1 సంవత్సరం టైం పడుతుంది. ఒక రాశిలోనే స్థిరంగా సంవత్సరం ఉంటాడు. సంవత్సరం అంతా ఇంకో రాశిలోకి మార్చాడు. అదేవిధంగా శుక్రుడు ఈయన వచ్చేసి శుక్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి పోవాలంటే 30 రోజులు టైం పడుతుంది. 30 రోజులు శుక్రుడు పోతానే శని
ఈ శని వచ్చేసి ఒక రాశి నుంచి ఇంకో రాశిలో పోవాలంటే ఒక రాశిలో స్థిరంగా 2.5 సంవత్సరం ఉంటాడు. 2.5 తర్వాత ఇంకో రాశిలో ప్రవేశిస్తాడు. 2.5 సంవత్సరం ఉంటాడు. తర్వాత వేరే రాశిలో ప్రవేశిస్తాడు. అట్లే రాహువు బై కేతువు. ఈ రాహువు కేతువు వచ్చేసి ఒక్కొక్క రాశిలో 1.5 సంవత్సరం మాత్రం ఉంటారు. కేతు అంతే, రాహు అంతే. ఒక రాశి 1.5 సంవత్సరం మాత్రము రాహు కేతు ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఈ గ్రహాలన్నీ క్లాక్ వైజ్ అంటే గడియారం మాదిరిగా, ఇది గడియారం అనుకుంటే ఈ ముళ్ళు మనం మామూలుగా ఇట్లా రాహు కేతు వచ్చేసి అంటే ఇలా ఆపోజిట్ అన్నమాట. ఇది క్లాక్ వైజ్, వీళ్ళు ఆపోజిట్ క్లాక్ వైజ్ ఇట్లా తిరుగుతారు. అంటే రాహువు రాసు తిరుగుకుంటే ఈయన ఇట్లా తిరుగుకుంటాడు, ఆయన ఎట్లా ఈయన తిరుగుకుంటాడు. ఇట్లా రాహు కేతు ఏదైనా తిరుగుకుంటారో ఇది రాహు, ఇది కేతు. వీళ్ళు వచ్చి మిగతా గ్రహాలు, వీళ్ళు అటు తిరుగుతారు అనమాట. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు అమావాస్య ఏర్పడను. ఇది రాజచక్రం అనుకుంటే ఇక్కడ సూర్యుడు ప్లస్ చంద్రుడు ఉంటే ఏమేర్పడుతుందంటే అమావాస్య. ఇక్కడ సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలోకి ఇట్లా వచ్చినప్పుడు, సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆపోజిట్ సూర్యుడు చంద్రుడు ఇట్లా ఆపోజిట్గా వచ్చినప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. ఇట్లా సూర్యుడు చంద్రుడు ఇట్లా ఆపోజిట్గా వచ్చినప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలోకి ఇట్లా వచ్చినప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. ఇది ఉపాయం మీరు చూసుకోండి. ఇది చూసుకున్న తర్వాత మీరు ఏదైనా అర్థం కాకపోతే నాకు మీరు కామెంట్ బాక్స్ చదవండి, మళ్ళీ నేను రిప్లై ఇస్తాను. నా వీడియోలు చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.